వెలమ సంక్షేమ భవనం ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో వెలమ సంక్షేమ భవనం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, అందుకుగాను వెలమ సంక్షేమ కులస్తుల ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామని కర్రి సతీష్ తెలిపారు. వెలమ కులస్తుల సోదర సోదరీమణుల సౌకర్యార్థం భవన నిర్మాణ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యంగా తిరుమల యాత్రకు వచ్చే భక్తులకు సౌకర్యార్థం బస ఏర్పాటు వెలమ యువతీ యువకులకు ఉపయోగపడేలా త్వరలో భవన నిర్మాణం చేయనున్నామని తెలిపారు. వివాహాది శుభకార్యాలకు ఉపయోగపడేలా 300 మంది కెపాసిటీతో పెద్ద హాలును ఏర్పాటు చేసి వెలమ కులస్తులకు ఉపయోగపడేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తిరుపతి వెలమ సంక్షేమ భవన నిర్మాణానికి సర్వదా ఆమోదయోగ్యమైనటువంటి వివాదరహితులు, స్వచ్ఛందంగా క్రియాశీలంగా పనిచేసేటువంటి పెద్దలు అందరితో ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ నిర్మాణం కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు జరిగింది. తర్వాతి దశలో రాష్ట్రమంతా కూడా పర్యటించి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రియాశీలకంగా పనిచేసిన వెలమ సంఘాలతోనూ, పెద్దలతోనూ, పుర ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వర్గాల వారిని నేరుగా వ్యక్తిగతంగా కలిసి వారి సహాయ సహకారాలతో, భూరి విరాళాలతో తిరుపతిలో 7 అంతస్తుల భవనం, 100 గదులు, 600 మందికి వసతిని అందించేటువంటి ఒక భవన నిర్మాణం, అందులోనే 300 మంది కూర్చొని పెళ్ళి మరి ఇతర పుణ్యకారాలు జరుపుకునేటువంటి ఒక భవన నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నాము. దానిలో మొదటి అడుగుది. స్థానికంగా వెలమ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్న మేమందరం కూడా ఇక్కడ ఎప్పటి నుంచో ఒక వెలమ సంక్షేమ భవన్ కావాలని ఆకాంక్షిస్తూ ఉండేవాళ్ళము. ఆ కోరిక నెరవేర్చడంలో కర్రి సతీష్ గారు ఇతోధికంగా ఉపయోగపడతారనేటువంటి ఆశాభావం మాకు కలిగింది. అందుకనే ఈరోజు వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యి మా వంతు సహాయ సహకారాలను అందించి ఇక్కడ తిరుపతిలో వెలమ సంక్షేమ భవన్ ఏర్పాటు చేసి తద్వారా సమాజానికి ఇతోధికంగా సహాయపడాలనేటువంటిది మా ముఖ్యోద్దేశం.